ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ గంగా ద్వారా భారత్ తిరిగి వచ్చిన భారతీయులు మెడికల్ విద్యార్థులు విజయం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్లో ఆపరేషన్ గంగా మెడికల్ గ్రాడ్యుయేట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ సహకారంతో తాష్కెంట్ తదితర విదేశీ యూనివర్సిటీలలో చదువు కొనసాగించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నియో జిఎస్ఎల్ ఆధ్వర్యంలో అదనపు బోధన, క్లినికల్ ట్రైనింగ్, సిమ్యులేషన్ ల్యాబ్ శిక్షణతో ఎఫ్ఎంజీఈ పరీక్షలో 70% కంటే అధిక శాతంతో ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ స్పీకర్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, కిరణ్ కంటి ఆసుపత్రుల ఫౌండర్, విశిష్ట అతిథి ఎమ్మెల్సీ సోమవీర్రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఫస్ట్ టైము జిఎస్ఎల్ నియో కలిపి ఈ స్టూడెంట్స్కు అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి రియల్లీ ఈజ్ ఎఫెక్టెడ్ పీపుల్. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ నియో ఎడ్యుకేషన్ సొసైటీ వారు అండ్ ఉక్రెయిన్ నుంచి ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ని దే షిఫ్టెడ్ టు ఫ్రమ్ ఉక్రెయిన్ టు ఉజ్బెకిస్తాన్. తర్వాత వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాళ్ళు ఆధ్వర్యంతో, తర్వాత మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంతో అంటే ఉజ్బెకిస్తాన్ మెడికల్ హెల్త్ అనుసరితో వాళ్ళ ఆధ్వర్యంతో కలిసి ఈ స్టూడెంట్ని ఏంటి ఎఫెక్ట్ అవ్వకుండా టోటల్ కరికులం పూర్తి చేసి వాళ్ళకి తర్వాత ఇండియాలో కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ కూడా పాస్ అయ్యి మ్యాక్సిమం పర్సంటేజ్ పాస్ అయ్యారు. ఎందుకంటే వార్ స్టార్ట్ అయిన ఉక్రెయిన్లో ఉన్నారు, వార్ ఎండింగ్ ఇరాను ఇజ్రాయెల్ వార్ ఎండింగ్ ఇవన్నీ సీజ్ ఫైర్ అయిన ఇవాళ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. అందువల్ల ఈ లైఫ్ చాలా స్ట్రగుల్తో కూడిన లైఫ్. డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా ముందుకెళ్తారని, ఎందుకంటే స్ట్రగుల్తో కూడుతూ ఉన్నప్పుడే టాలెంట్ బయటకు వస్తుంది. ఆ టాలెంట్ డెఫినెట్గా చూసి అండ్ భారతదేశానికి గౌరవం తీసుకొస్తానని కోరుతున్నాం. ఇటువంటి మంచి ఇన్స్టిట్యూట్ ఉందని కూడా మాకు తెలియదు ఎన్నాళ్ళూను. అందులో ముఖ్యంగా ఈ పిల్లలు డాక్టర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్ అయ్యి దేశానికి చాలా ఉపయోగపడతారు. ఒక మంచి డాక్టర్లాగా సమాజంలో నిలబడి ఈ జిఎస్ఎల్కి కూడా వన్నె తెస్తారని నేను ఆశిస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జిఎస్ఎల్ యజమాని వాళ్ళకి ధన్యవాదాలు. నాకు భారతదేశంలో ఎక్కువ కొరతైన విషయం అనేది డాక్టర్స్. ప్రతి 1000 మెంబర్స్కి ఒక డాక్టర్ ఉండాల్సిన విషయంలో ఈరోజు 10,000 మందికి కూడా ఒక డాక్టర్ లేకపోవడం అనేది మనం చూస్తున్న సందర్భం. ఇదే సందర్భంలో విదేశాలకి పై చదువులకి వెళ్ళి చదువుకొని కంప్లీట్ వచ్చే ప్రక్రియలో నియో గత 30 ఇయర్స్ నుంచి ఎంతో కృషి చేస్తుంది. సుమారుగా 20,000 మంది డాక్టర్ని ఈరోజు మేము కాంట్రిబ్యూట్ చేయగలిగాం. అయితే నియో అండ్ జిఎస్ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ అనేది ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్కి ఫెసిలిటేట్ చేసేలాగా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంకా ఎన్హాన్స్ చేసే విధంలో ఈరోజు 150 గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తదుపరి జస్ట్ గ్రాడ్యుయేషన్తో సరిపెట్టడం కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషలైజేషన్ పాత్వేస్ను కూడా బిల్డ్ చేస్తూ నియో జిఎస్ఎల్ ఈరోజు సంయుక్తంగా ఈ మంచి గ్రాడ్యుయేషన్ సక్సెస్ఫుల్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో అలానే ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వీళ్ళు అక్కడ విద్యార్థులుగా ఉంటూ ఆ ఇబ్బందులను రెండింటిని దాటుకుని వారి వేళ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం, ఈ గ్రాడ్యుయేషన్ని జిఎస్ఎల్ కాలేజీ ద్వారా ఫెసిలిటేట్ చేయడం, వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నిజంగా కూడా అభినందనీయం. వాళ్ళ జీవితంలో ఇది ఒక మరుపురాని రోజు. దీనికి ముందస్తుగా వీరికి ఇక్కడి నుంచి ప్రొఫెసర్స్ని పంపించడం, అలానే ఇక్కడే కాలేజీలో ప్రాక్టికల్స్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయడం మూలంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఇబ్బందులు పడినప్పటికి కూడా సక్రమైన విద్యతో పాటు మంచి అభివృద్ధి సాధించే సాధనాలు వాళ్ళకి లభించడం అనేది నిజంగా అభినందనీయమైనటువంటి ఆలోచన అనేది